హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నీ కూడా కేటీఆర్ గారు ముందుండి చూసుకున్నారు. అనధికారిక ముఖ్యమంత్రిగా కూడా ఆయన వర్క్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందుండి అన్ని కూడా హరీష్ రావు గారు చూసుకుంటున్నారు. సార్ మొన్న చూసాం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన లీడ్ తీసుకొని ముందుండడం. అంటే ఏం జరిగింది? ఎందుకు కేటీఆర్ గారు ఇలా వెనక్కి వెళ్ళారు, హరీష్ రావు గారు ముందుకు వచ్చారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటారు? పెద్దగా దీంట్లో ఆ కోణంలో చూడాల్సిన విషయం ఏం కాదు. కానీ ఈ మధ్యన కొన్ని రకాల గాసిప్స్, కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటంటే హరీష్ రావు గారు ఇప్పుడనే కాదు, ఉద్యమం టైంలో ముందు నుంచి కూడా అన్నిటికీ దూసుకుపోయే తత్వమే. ఉద్యమంలో కూడా కీ లీడర్గా నిలబడే మనిషే. ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయాలన్నా కూడా, మాట్లాడాలన్నా ప్రతిదీ కూడా పోలీసు ఉద్యమం టైంలో పోలీసులు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ మీదకి ఎంత ఐజీ స్థాయి వ్యక్తి అయినా సరే దూసుకెళ్ళిపోయి మాట్లాడే తత్వం ఉన్న మనిషి. అది లీడర్షిప్ క్వాలిటీస్. ఇంకోటి నేను విన్నది ఏంటంటే, మా కొలీగ్ ఉన్నారు హరీష్ రావు గారి నియోజకవర్గం ఉండి, అని చెప్తారు పొద్దున్న అన్నతో మాట్లాడాలనుకుంటే పొద్దున్న 6-6:30కి వెళ్తేనే ఫ్రీగా ఉంటారట. ఆ తర్వాత మళ్ళీ ఆయన బిజీ అయిపోతారు. 6-6:30కే టిఫిన్ టేబుల్ మీద రెడీగా ఉంటుంది. వెళ్ళినా కూడా దా కూర్చో టిఫిన్ చేయంటారంట. ఏ చిన్న విషయమైనా అయితే పిఏ చెప్తారు, లేదా అన్న పిఏ అని అంటే అవునా ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను అంటే ఆ ఇమేజ్, ఆ ఫాలోయింగ్ అవే నిలబడిపోతాయి మనిషికి. ఎందుకంటే ఇండియాలోనే రికార్డ్ అని విన్నాను నేను. అంత హయ్యెస్ట్ అంటే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు, అలాంటి నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళకి వచ్చిన క్రేజు ఈయనకి ఒక నియోజకవర్గం పరిధిలో అంత 1,00,000కి పై 1,50,000 1,80,000 ఫస్ట్లో అంత మెజార్టీతో గెలిచిన నాయకుడు కదా. అయితే తర్వాత కేటీఆర్ గారు కూడా మంచి లీడరే. నేను కేటీఆర్ గారిని కూడా తక్కువ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే మంచి వక్త, మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అంత ఫారెన్లో చదువుకొని అంత ఉద్యోగం చేసినా కూడా తెలుగు చక్కగా మాట్లాడతారు. ఇంకా హరీష్ రావు గారు స్లాంగ్లో తెలంగాణ కొంచెం ఎక్కువ ఉంటుందేమో, తెలంగాణ యాక్సెంట్. కానీ కేటీఆర్ గారికి అంత యాక్సెంట్ ఉండదు, చక్కగా మాట్లాడతాడు. బట్ ఎవరు వాగ్దాటి వాళ్ళది. అయితే హరీష్ రావు గారిని ఇక్కడ టార్గెట్ ముందుకెళ్తున్నారు, ఈయన వెనక్కి వెళ్తున్నారు అనే దాని మీద చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. రూమర్స్ ఏంటంటే, అది నాకు తెలిసి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారేమో. బిల్లా రంగాలాగా వీళ్ళిద్దరూ బావమారుదులు చెలరైపోతున్నారని. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మిగతా మంత్రులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడవచ్చు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. సో వీళ్ళనే భుజానికి ఎత్తుకుంటున్నారు. హరీష్ రావు గారిని టార్గెట్ చేయడానికి, సెంటర్ చేయడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈయన ఇరిగేషన్, నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి దాని మీద ఎక్కువ ఎలిగేషన్ అవుతుంది. కాబట్టి మరి ఈయన డిఫెన్స్ చేయాలి, తప్పదు. బాళ్ళు యార్కర్లు, స్పిన్ను ఏ బాల్ వేసినా మరి ఈయనే ఆడాలి. ఇక్కడ కేటీఆర్ గారు ఆడడానికి కాదు, డెవలపింగ్ మొత్తం పార్టీ మీద, లేదా పార్టీలో జరిగిన లొసుగుల మీద, లేదా పార్టీలో జరిగిన కొన్ని అవకతవకాలు, లేదా ప్రభుత్వం అవకతవకాలు అన్నిటికి కూడా కేటీఆర్ గారు మరి డిఫెన్స్ ఆడుతున్నారు. మరి నీటిపారుదలకు సంబంధించి డిఫెన్స్ ఆడాల్సిందే. ఆ ఇమేజ్, ఆ క్రేజ్ ఉంటుంది కదా. మేబీ అందువల్ల కేటీఆర్ గారు అంత పెద్దగా ఇది అవ్వట్లేదు, ఈయన హైలైట్ అవుతుండడం వల్ల అలా చెప్తున్నారేమో. అయితే దానివల్ల మేబీ హరీష్ రావు గారిని కావాలని చేస్తున్నా. ఇంతకుముందు ఆ దుబ్బాక, హుజూరాబాద్ కూడా బీజేపీ గెలుచుకున్నప్పుడు కూడా ఆ రెండింటికి కూడా హరీష్ రావు గారినే ఇన్ఛార్జిగా ఇవ్వడం, అది ముందే ఓడిపోతానని తెలిసి హరీష్ రావు గారికి ఇచ్చారు. ఆయనకి కొద్ది ఇమేజ్ తగ్గించడానికి ఇచ్చారు. తర్వాత కేటీఆర్ మునుగోడు బై ఎలక్షన్లు ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి అది కేటీఆర్ గారికి ఇచ్చారంటే ఎవరు చెప్పగలరా? నిజంగా ముందే తెలిస్తే ఇంత టెన్షన్ పడరు కదా. ఎక్స్పెక్టెడ్ అంతే. అక్కడ 2 ఇచ్చారు, లేకపోతే ఆయన ఇంకేదో పనులు ఉండొచ్చు, కేటీఆర్ గారికి అప్పచెప్పారు, అలా అనుకోవచ్చు కదా. కావాలని అంటే ఇవన్నీ చేల్చడానికి ప్రతిపక్షాలు చేసే ప్రయత్నం అవ్వచ్చు. బట్ వీళ్ళు చేస్తారు కదా. వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేస్తారు. ఎవరిని తప్పడదాం, ఎవరిని ఆకాశాన్ని ఎత్తక్కర్లే, ఎవరిని పాతాళంలో తొక్కి ఎక్కర్లే. ఎవరు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. అలా అనుకుంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మరి ఆయన బాధ్యతలు ఉండవా? ఆయన భుజాల మీద పెట్టలేదా? ఆయన మరి ఇంతకుముందు ప్రతి సమావేశంలో కూడా ఆయనే డిఫెన్స్ ఆడేవారు. 2018 ఎలక్షన్స్కి అయితే ఎక్కువ హరీష్ రావు గారు కన్నా కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గం కూడా క్యాన్వాసింగ్ చేసింది, ప్రతి అంశం మీద కూడా. మరి కదా హరీష్ రావు గారి కన్నా ఈయన ఎక్కువ చేశారని నేను విన్నాను. మరి అలా అనుకుంటే అది ఎవరికి ఇవ్వాలి క్రెడిట్?
అలాగనే ఎవరు స్టైల్ వారిది, ఎవరు వెర్షన్ వాళ్ళది. కాకపోతే కేటీఆర్ గారు కన్నా కొంచెం సీనియర్ హరీష్ రావు గారు. ఆయన ఇప్పుడు లీడ్ తీసుకుంటే తప్పే ఉంది, తప్పదు. అలాగే మేడిగడ్డది ఇష్యూ నడుస్తుంది, కృష్ణా జలాల ఇష్యూ నడుస్తుంది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఈయనే కాబట్టి ఖచ్చితంగా ఈయన్నే ముందు పెడతారు, వెనక అందరూ ఉండాల్సిందే. అలా అనుకోవాలి. కానీ ఈ ఒక ప్రాధాన్యత తగ్గింది. ఈ మధ్యన ఇంకో వార్త కూడా విన్నాను ఏంటంటే, హరీష్ రావు గారు దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు లేదా బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఏవో రకరకాల వార్తలు. ఆయన వెనక ఒక 17-18 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే కొంతమంది విశ్లేషకులు, హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్లో ఉంటే ఎప్పటికీ నెంబర్ 2 స్థానమే, నెంబర్ 1 కాలేరు. ఈయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ముఖ్యమంత్రి కాదు కదా, ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా ఈయనకి ఇవ్వరు. అయితే కేసీఆర్ గారు అవుతారు లేదా కేటీఆర్ గారు అవుతారు. నెక్స్ట్ 3rd ప్లేస్ ఈయన. ఒకవేళ కేసీఆర్ గారు సెంట్రల్లోకి వెళ్ళిపోయినా కేటీఆర్ గారు అయితే కేటీఆర్ గారు మళ్ళీ కవిత గారు హస్బెండో లేకపోతే ఇంకా కవిత గారు వేరే మెయిన్ ప్లేస్ ఇచ్చేసి ఈయనకి మళ్ళీ 3rd ప్లేస్ ఇస్తారని రకరకాల వార్తలు వస్తున్నాయి అప్పటి పరిస్థితి బట్టి. అలాగైతే నేను విన్నది ఏంటంటే, కేసీఆర్ గారు ఎవరు చెప్పిన మాట వినరంట. ఆయన కేటీఆర్ గారి మాట కాదు, కట్టుకున్న భార్య మాట ఎవరి మాట వినరని ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఛానల్లో కూడా విన్నాను నేను, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో. అది ఆయన నైజం, అది అనుభవం గొప్పది కదా. ఎలా మాట్లాడితే పడతా, ఎలా మాట్లాడపోతే ఉంటుంది, ఎలాగా ఎవరెవరితో పొత్తులు, వాళ్ళు ఎన్నో జనరేషన్స్ చూసి ఉంటారు. కాబట్టి ఒకరికి హరీష్ రావు గారికే ముందు పెట్టారు, ఈయన సైడ్ అయిపోతున్నారు, ఈయన తప్పుకుంటున్నారు. అలాగే నేను ఇప్పుడు దగ్గర 39 మంది సభ్యులు ఉన్నారు, వీళ్ళు ఎవరో ఎక్కువగా మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, లేదా జగదీష్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు మాట్లాడుతున్నారు. అవునా? మరి ఎక్కువ వీళ్ళు ఒకటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మరోవైపు హరీష్ రావు గారు కూడా మంత్రి, మాజీ మంత్రి, అలా కాకుండా స్వయాన మేనల్లుడు. పార్టీ కుటుంబ సభ్యులకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఒకటి ఇచ్చేది కాదు, వీళ్ళు తీసుకోవాలి, ఆ భుజాన్ని మోయాలి, తప్పదు. ఎవడైనా పార్టీ గురించి తప్పుగా మాట్లాడినా, గత ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే కౌంటర్ ఇచ్చి డిఫెన్స్ ఆడాల్సింది వీళ్ళే. ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళదే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఆయన, ఒక్కొక్క సందర్భంలో ఈయన ఎలివేట్ అవుతుంటారు, మాట్లాడుతుంటారు. ఎవరో సభలో ఉంటే వాళ్ళు, ఇప్పుడు మిగతా వాళ్ళు వ్యాపకాలు కూడా ఉంటాయిగా, ఒక్కోసారి సభకు లేటుగా రావచ్చు. లేటుగా ఉన్నప్పుడు మా కేటీఆర్ వస్తే మాట్లాడతాలని ఊరుకున్నాడంటే ఈయన పార్టీ మీద అభిమానం లేనంటేగా. నెక్స్ట్ వేరే కుమ్మడి పెట్టుకుంటాడు అనుకుంటారు కదా. వీళ్ళు ఆయన లేనప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, తప్పే ఉంది. ఒకవేళ ఈయన లేనప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. చాలా దాన్ని కూడా ఇప్పుడు ఏమంటున్నారు, అసలు బీఆర్ఎస్కి మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వట్లేదు, మైక్ కట్ చేసేస్తున్నారు అంటున్నారు. మరి ఒకప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కి కూడా మైక్ కట్ చేశారుగా. ఎవరు స్టార్ట్ చేశారంటే ఏం చెప్తాం, మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు. ఎవరు ప్రభుత్వం ఉన్నది వాళ్ళదే. బట్ వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము కట్ చేయము, మీరు ఉండండి, మేము అన్ని మాట్లాడతాం, చూపిస్తాం. శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు మొన్న. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మెయిన్ దేని మీద రిలీజ్ చేశారు, మేడిగడ్డ అదే కాళేశ్వరం దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దానికి ఎవరికి ఎక్కువ పేక చుట్టుకునే అవకాశం ఉంది, ఒకవేళ తప్పులు జరిగాయని నిరూపణ అయితే హరీష్ రావు గారు కదా. ఎందుకు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి. మాట్లాడేటప్పుడు హరీష్ రావు గారే మాట్లాడతారు, కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతారు? కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరిది? హరీష్ రావు గారిని. అంత మాత్రాన మేబీ అంటే మనం వల్ల జరుగుతున్న దానికి ఊహించుకొని చెప్పడం వేరు, అపోహలు ఉండడం వేరు. అట్లా ప్రాధాన్యత ఇచ్చారు అని అనుకుంటే నేనైతే దాన్ని ఏకీభవించను, ఖండిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్.